పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే చచ్చేదాకా, పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా. ఫ్లాష్ బ్యాక్ 2009 సంవత్సరంలో చంద్రబాబుతో శత్రుత్వమే కదా. వెన్నుపోటు పొడిచి ఎప్పుడు కూడా అధికార దాహం తప్ప ప్రజల్ని అవసరాలను వదిలేసే ఒక వెన్నుపోటు పొడిచే రాజకీయ నాయకుడు చంద్రబాబు గారు. చంద్రబాబుని ఇష్టం వచ్చేట్టు తిట్టావు, మరి చచ్చేదాకా ఉందా? 2014 వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం. మళ్ళీ నేను మాట మార్చినబ్బా, నేను ఒక మాట చెప్పానంటే మడం తిప్పాను. మరి 2019 వచ్చేప్పటికి మళ్ళీ చిత్రత్వం ఏంటి? స్నేహం పోయి చిత్రత్వం వచ్చిందేంటి? కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాల మీద కూర్చోవాలి, తల వంచాలి తెలుగుదేశం పార్టీ. లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. 2019లో ఉన్నటువంటి శత్రుత్వం అవతలోడు పోయేదాకా ఉంటదన్నావుగా, పోయేదాకా ఉందా? నేను మాట మార్చినబ్బా, నేను ఒక మాట చెప్పానంటే మడం తిప్పాను. మళ్ళీ 24 వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం కదా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. మరి నీ మాటకు అర్థం ఉందా? నీ సొల్లు కబుర్లకి అర్థం ఉందా చెప్పు. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూస